హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం చూడబోతున్నాం ఒక మంచి ఫ్యామిలీ కార్. 10 లక్షల నుంచి 15 లక్షల్లో ఏదైనా మంచి ఫ్యామిలీ కార్ చూస్తున్నారా? అయితే రండి చూసేద్దాం మన మారుతి XL6. ఈ కార్ని కంప్లీట్ ఇండియన్ మెంటాలిటీతో ఇండియన్ రోడ్స్కి అనుగుణంగా క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. దీని ప్రీవియస్ వర్షన్ అయిన మారుతి ఎర్టిగా MPV సెగ్మెంట్తో కొన్ని డిజైన్ చేంజెస్తో 2019 మోడల్లో ఈ కార్ని లాంచ్ చేయడం జరిగింది. మారుతి అంటే ఇండియాలో ఒక నమ్మకం. ఏ మారుతి కార్ అయినా సరే ఇండియాలో 3 years or 5 years డ్రైవ్ చేసిన తర్వాత అమ్మాలి అని అనుకుంటే అస్సలు ఆలోచించక్కర్లేదు, ఈజీగా సెల్ అయిపోతాయి. రీజన్ ఏంటి అంటే దీని డ్యూరబిలిటీ. దీన్ని కంప్లీట్ ఇండియన్ రోడ్స్కి అనుగుణంగా తయారు చేశారు కాబట్టి దీని మెయింటెనెన్స్ కానీ, ఇది కొనేటప్పుడు దీని బడ్జెట్ కానీ అన్నీ చాలా అందుబాటులో ఉంటాయి. పైగా దీని సర్వీస్ కాస్ట్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈ కార్ మనకి 4 వేరియంట్స్లో దొరుకుతుంది. ఆల్ఫా MT, ఆల్ఫా ఆటోమేటిక్, జీటా MT అండ్ జీటా ఆటోమేటిక్. ఈ కార్లో మనకి CNG వేరియంట్ కూడా ఉంది. మనం ఈ కార్ విశేషాలు ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. దీనిలో మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ దొరుకుతాయి. అంతేకాదు పెట్రోల్ అండ్ CNG వేరియంట్స్ కూడా ఉన్నాయి. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫా MT, ఆల్ఫా 80 అండ్ జీటా MT అండ్ జీటా 80. దీని బాడీ డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ 4.45 మీటర్స్, విడ్త్ 1.77 మీటర్స్, హైట్ 1.77 మీటర్స్ అండ్ వీల్ బేస్ వచ్చి 2.74 మీటర్స్గా ఉంది. దీని టోటల్ కర్వ్ వెయిట్ 1225 kgs ఉంటే గ్రాస్ వెయిట్ వచ్చి 1765 kgsగా ఉంది. ఇది మనకి టోటల్ 5 డోర్ ఆప్షన్స్తో వస్తుంది. దీని ఇంజిన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది 1462cc అంటే సుమారు 1500 cc K15 స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. దీంట్లో మనకి 101.64 bhp అండ్ 136 Nm టార్క్ని చూడొచ్చు. ఇది టోటల్ 6 సీటింగ్ కెపాసిటీ. దీనిలో మనకి 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అంతేకాదు కంపెనీ క్లెయిమ్ చేసేది ఇది టోటల్ 20 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని. అదే CNG విషయానికి వస్తే 26 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని టోటల్ బూట్ స్పేస్ వచ్చి 270 లీటర్స్ గాను, అదే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 170 mm గాను ఉంది. దీని యావరేజ్ సర్వీస్ కాస్ట్ వచ్చి సంవత్సరానికి మీకు 5,000 to 8,000 రూపీస్ మాత్రమే అవుతుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఎందుకు ఈ కార్ అంత ప్రత్యేకం? మనకి 10 లక్షల నుంచి 15 లక్షల్లో చాలా కార్లు దొరుకుతాయి కదా, ఈ కార్ని ఎందుకు తీసుకోవాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దీని ఫ్రంట్ డిజైన్ విషయానికి వస్తే బానెట్ చాలా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ మన మారుతి బ్రాండింగ్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు క్రోమ్ స్ట్రిప్స్ని చాలా నీట్గా హెడ్లైట్స్తో ఇంటిగ్రేట్ చేశారు. ఈ హెడ్లైట్స్ విషయానికి వస్తే ఇది ఆల్ఫా వేరియంట్ అవడం వల్ల దీంట్లో హాలోజన్ బల్బ్స్ వచ్చాయి. అదే జీటా వేరియంట్ విచ్ ఇస్ టాప్ వేరియంట్ అయితే దీంట్లో మీకు LED ల్యాంప్స్ని కూడా మీరు చూడొచ్చు. దీంట్లోనే ఇండికేటర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. కింద మీరు DRLస్ని కూడా చూడొచ్చు. అలాగే మనం పైన చూసినట్లయితే ఇక్కడ వైపర్స్ విత్ వాటర్ జెట్స్. ఇవి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే కాదు, ఇది మాన్యువల్ వైపర్సే. అండ్ ఇక్కడ మీకు యాంటీనా కూడా ఇవ్వడం జరిగింది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ప్లాస్టిక్ ట్రిమ్స్ని చూడొచ్చు. ఈ డిజైన్ చాలా బాగుంది. టైర్స్ పైన మీకు ప్లాస్టిక్ గార్డ్స్ కూడా ఇచ్చారు.
దీనివల్ల మీకు మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ సైడ్ మిర్రర్స్ మీరు చూసినట్లయితే బ్లాక్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. దీంతోపాటు మీకు ఆల్ఫా వేరియంట్ నుంచే ఈ బాడీ రైల్స్ని కూడా మీరు చూడొచ్చు. ఈ బాడీ రైల్స్ ఈ కార్ లుక్ని చాలా ఎన్హాన్స్ చేస్తున్నాయి. మనం కింద చూసినట్లయితే ఈ రెయిన్ వైజర్స్ ఈ కార్తో రాలేదు. ఇవి థర్డ్ పార్టీ యాక్సెసరీస్గా ఫిట్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ మాత్రం ఈ కారుతో పాటు ఇంటిగ్రేటెడ్గానే వచ్చింది. ఇక్కడ మనం డోర్ హ్యాండిల్స్ చూసినట్లయితే క్రోమ్ కలర్లో ఉన్నాయి. ఇది బోత్ ఆల్ఫా అండ్ జీటా వేరియంట్స్లో మీకు క్రోమ్ కలర్లోనే వస్తాయి. దీని మీద ఇంటిగ్రేటెడ్ టచ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ టచ్ సెన్సర్ వల్ల మీరు కార్ పాకెట్లో ఉండగా ఇది టచ్ చేసి కార్ని ఆటోమేటిక్గా అన్లాక్ చేయొచ్చు. ఈ కార్ టైర్ సైజ్ విషయానికి వస్తే దీంట్లో మనం 185/65 R15 టైర్స్ని చూడొచ్చు. ఆల్ఫా వేరియంట్ నుంచే మీకు దీంట్లో మ్యాగ్వీల్స్ వస్తాయి. దీని సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి మీకు మెక్ పియర్సన్ స్ట్రట్ అండ్ కాయిల్ స్ప్రింగ్, అదే రేర్ అయితే టార్షన్ బీమ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ని మనం చూడొచ్చు. మనం ఫ్రంట్ డోర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి అన్ని కంట్రోల్స్ని మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి పవర్ విండోస్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ పవర్ విండో కంట్రోల్స్లో ఇది పవర్ విండోస్ని స్టాప్ చేయడానికి, ఇది కార్ లాక్ అన్లాక్ చేయడానికి, ఇది బోత్ ఫ్రంట్ మిర్రర్స్ని కంట్రోల్ చేయడానికి, ఇది బ్యాక్ మిర్రర్స్ని కంట్రోల్ చేయడానికి. ఈ నాబ్ చూసినట్లయితే దీని ద్వారా మనం సైడ్ మిర్రర్స్ని కంట్రోల్ చేయొచ్చు. అదే ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మిర్రర్స్ ఫోల్డ్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్ డోర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్రోమ్ కలర్ హ్యాండిల్స్ కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం పైన సిల్వర్ ట్రిమ్స్ అండ్ బ్లాక్ మార్బుల్ డిజైన్ స్ట్రిప్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చారు ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అట్ ద సేమ్ టైం కింద మనం బాటిల్ హోల్డర్స్ని కూడా చూడొచ్చు. దీంట్లో 1 లీటర్ బాటిల్స్ చాలా ఈజీగా పడతాయి. డోర్లో స్పీకర్స్ కూడా వచ్చాయి. ఈ కార్లో మనకి టోటల్ 4 స్పీకర్స్ విత్ 2 ట్వీటర్స్ రావడం జరిగింది. అదే స్టీరింగ్ విషయానికి వస్తే మీరు దీని మీద మారుతి లోగోని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. ఈ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్లో ఇటు సైడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి మీకు కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అదే ఇటు సైడ్ చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఈ క్రూజ్ కంట్రోల్ వల్ల ఒక సర్టెన్ స్పీడ్ని మీరు మెయింటైన్ చేస్తూ హైవేలో వితౌట్ కంట్రోలింగ్ ద గేర్ అండ్ యాక్సిలరేటర్ మీరు కార్ని డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఫ్రంట్ లుక్ ఎలా ఉందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ సీట్ మనం చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. హెడ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ స్పేస్ మీకు చాలా ఎక్కువ ఉంది. లెగ్ స్పేస్ చాలా ఉంది. మీరు సీట్ని కూడా బ్యాక్ అడ్జస్ట్ చేసుకుని ఇంకా స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు సీట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మీకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వల్ల మీరు సీట్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అంటే మీ హైట్ని బట్టి ఫ్రంట్ క్లియరెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెండో ఆప్షన్ వచ్చి మీకు ఇక్కడ రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిక్లైనింగ్ ఆప్షన్ వల్ల ఈ సీట్ని మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ జరుపుకోవచ్చు. మీకు ఫ్రంట్ స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇది ప్లెయిన్ స్టీరింగ్ వీల్ వచ్చింది. మనం దీని మీద లెదర్ స్ట్రాప్ వేయడం జరిగింది. అలాగే ఇందాక మీకు చెప్పినట్టుగా దీని మీద స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అదే మీరు పైన చూసినట్లయితే మీకు సన్ షేడ్స్ కూడా వచ్చాయి. దీనివల్ల మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా సన్ రేస్ మీకు ఎదురుగుండా పడుతున్నట్లయితే దీన్ని మీరు ఇలా బ్లాక్ చేసుకోవచ్చు. అదే సైడ్ డైరెక్షన్లో పడుతున్నట్లయితే దీన్ని ఓపెన్ చేసి ఇలా సైడ్కి కూడా మీరు పెట్టుకోవడం జరుగుతుంది. మనం ఫ్రంట్ చూసినట్లయితే ఇటు సైడ్ ఏసీ కంట్రోల్స్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే ఏసీ టిల్ట్ కంట్రోల్స్ కూడా మనం చూడొచ్చు. కింద మనకి హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. దీంట్లో మనకి 0 to 5 వరకు టిల్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడు ఈ బటన్ వచ్చి ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్. ఈ స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్ వల్ల మీరు ట్రాఫిక్ సిగ్నల్స్లో కానీ ఎక్కడన్నా కార్ స్టాప్ చేసినప్పుడు కానీ ఇంజిన్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయ్యి బ్యాటరీ మీద ఫ్యూ సెకండ్స్ రన్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి సెపరేట్గా కార్ సీట్ కింద ఒక బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనం కంట్రోల్స్ని చూడొచ్చు. ఇక్కడ మోడ్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఏదైనా ఆప్షన్స్ మార్చుకోవడానికి ఈ లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ని కూడా మనం చూడొచ్చు.
అదే ఆడియో మ్యూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యూట్ బటన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కింద మీరు చూసినట్లయితే మీ ఫోన్ని బ్లూటూత్ ద్వారా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి కాల్ ఆన్సర్ ఆర్ డిస్కనెక్ట్ అండ్ వాయిస్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఈ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎనీ టైం మీకు ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వడం వల్ల డ్రైవర్కి సేఫ్గా ఉంటుంది. అదే మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఈ క్రూజ్ కంట్రోల్లో మీకు క్రూజ్ ఆన్ అండ్ ఆఫ్, రిజర్వ్, సెట్ అండ్ క్యాన్సిల్. క్రూజ్ ఆన్ చేసినప్పుడు ఒక సర్టెన్ స్పీడ్ వచ్చిన తర్వాత మీరు ఆ స్పీడ్ని సెట్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ గేర్లో ఆ స్పీడ్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అదే మీరు ప్లస్ ఆర్ మైనస్ ఆప్షన్స్ వల్ల ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. కానీ దీంట్లో ఏంటంటే ఏ గేర్లో అయితే మీరు ఉన్నారో ఆ గేర్లోనే స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు క్రూజ్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేయొచ్చు. కార్ టాకోమీటర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఆర్పిఎం మీటర్ని చూడొచ్చు. ఈ ఆర్పిఎం ఐడియల్గా మీరు 2.5 అంటే 2500 ఆర్పిఎం మెయింటైన్ చేసినట్లయితే మీకు ఐడియల్ మైలేజ్ వస్తుంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసే మైలేజ్ని మీరు తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక మీరు 2500 ఆర్పిఎంలో కార్ని మెయింటైన్ చేయాలి. కింద మీరు హీట్ సెన్సింగ్ కాయిల్ని కూడా చూడొచ్చు. కార్ ఓవర్ హీట్ అయినట్లయితే ఇక్కడ మీకు ఈ మీటర్ చూపిస్తుంది. రైట్ సైడ్లో మీకు స్పీడోమీటర్ అండ్ ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఉన్నాయి. ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చి 170 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఇది 1500 సీసీతో రావడం వలన ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది. సెంటర్లో మీరు డిజిటల్ కన్సోల్ని చూడొచ్చు. ఈ డిజిటల్ కన్సోల్లో మీకు క్లాక్, టెంపరేచర్, టోటల్ ఐడిల్ స్టాప్ టైం, టోటల్ ఐడిల్ ఫ్యూయల్ సేవ్ టైంని, అట్ ద సేమ్ టైం ట్రిప్ మీటర్ అండ్ టోటల్ కిలోమీటర్ రీడింగ్ని కూడా మీరు చూడొచ్చు. దీంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాము, అలాగే టోటల్ పవర్ అండ్ టోటల్ టార్క్, స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ ఎంతవరకు ఛార్జింగ్ జరిగింది, అలాంటి ఆప్షన్స్ అన్నీ మనం చూడొచ్చు. ఈ డిజిటల్ మీటర్లో ఉన్న ఆప్షన్స్ని కంట్రోల్ చేయడానికి మీకు బోత్ లెఫ్ట్ అండ్ రైట్ 2 నాబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ నాబ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మీకు ట్రిప్ మీటర్ 0 అవుతుంది. అంటే మీరు ఎప్పుడన్నా ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకున్నప్పుడు మీకు పెట్రోల్ మైలేజ్ ఎంత వస్తుందో మీరు మానిటర్ చేసుకోవాలి అని అనుకుంటే ఫుల్ ట్యాంక్ చేసుకున్న తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఈ వాల్యూ మీకు 0 అవడం జరుగుతుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక నాబ్ ఇవ్వడం జరిగింది. ఈ నాబ్లో మీకు వైపర్స్ని కంట్రోల్ చేయడానికి ఈ కార్లో మీకు బోత్ ఫ్రంట్ అండ్ రేర్ వైపర్స్ ఇవ్వడం జరిగింది. అదే మీకు ఫ్రంట్ అయితే అప్ ఆర్ రేర్ అయితే డౌన్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ నాబ్ని డిఫరెంట్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. హై, లో, ఇంటర్మీడియట్, ఆఫ్ అండ్ మిస్ట్. సో ఈ ఆప్షన్స్ వల్ల మీకు కావాల్సినట్టుగా వైపర్ని మీరు కంట్రోల్ చేసుకోవడం, వాటర్ జెట్ని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టీరింగ్కి రైట్ సైడ్లో మనకి లైట్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు లో బీమ్ అండ్ హై బీమ్ కంట్రోల్స్, డిఆర్ఎల్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ని మనం ఈ నాబ్ ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్ ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే ఇది 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వచ్చింది. ఇక్కడ మీకు పవర్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే FM ఆర్ AM, మీడియా కంట్రోల్స్, మీరు ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కనెక్టివిటీ ఆప్షన్స్ వస్తాయి. అలాగే ఫోన్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కాల్స్ ఆర్ మెసేజెస్ని మీరు ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఆటో ప్లే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో యాపిల్ కార్ ప్లే ఆప్షన్ ఇవ్వలేదు. మీరు ఫోన్ మ్యాప్స్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఫోన్ని మీరు ఫిజికల్గా USB వైర్తో కనెక్ట్ చేస్తేనే మీరు మ్యాప్స్ని ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీడియా ఆప్షన్స్ చూసినట్లయితే FM, AM, DRM, USB, బ్లూటూత్ అండ్ AUX ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ ఆప్షన్లో మీరు ఫోన్ ఫిజికల్గా USB వైర్తో కనెక్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్స్ ద్వారా మీరు మీ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్తో నావిగేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు వాయిస్ కంట్రోల్ ద్వారా కాల్స్ని కూడా చేయొచ్చు. ఫైనల్గా
దీంట్లో ఉన్న లాస్ట్ ఆప్షన్ ఫోన్. ఈ ఫోన్లో మీకు లిస్ట్ ఆఫ్ ఫేవరెట్స్ ఆర్ రీసెంట్ కాంటాక్ట్స్ ఆర్ మీ ఫోన్ మొబైల్తో సింక్ అయిన కాంటాక్ట్స్ అన్నీ కూడా మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అదే మీరు ఇన్ఫోటైన్మెంట్ ద్వారా డైరెక్ట్గా ఏదైనా నెంబర్ డయల్ చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు నెంబర్ డయల్ చేసి కాల్స్ కూడా చేయొచ్చు. మీరు ఇన్ఫోటైన్మెంట్ కింద ఆల్ పార్కింగ్ లైట్స్ ఆపరేట్ చేయడానికి, అంటే మీరు జంక్షన్ దగ్గర కానీ ఆర్ఎల్స్ కార్ సైడ్ పార్క్ చేసినప్పుడు కానీ అన్ని ఇండికేటర్స్ ఆన్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ ప్రెస్ చేయొచ్చు. మీకు కింద విషయానికి వస్తే ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్, ఇటు సైడ్ ఏసీ కూలింగ్ కంట్రోల్, ఇక్కడ రేర్, ఫ్రంట్ అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆఫ్, అండ్ మీకు ఎయిర్ సక్షన్ రూమ్ నుంచి తీసుకోవాలా లేదా బయట నుంచి తీసుకోవాలన్న ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ ఉన్నాయి. మీకు కింద చూసినట్లయితే ఇక్కడ ఒక ఛార్జింగ్ సాకెట్, పక్కన ఆక్స్ కేబుల్ కంట్రోల్ అండ్ యూఎస్బి కంట్రోల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు బోత్ యూఎస్బి ఛార్జింగ్ కానీ లేదంటే యూఎస్బి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి సాంగ్స్ ఆర్ వీడియోస్ ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఈ కింద మీకు కూలింగ్ ట్రే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇక్కడ నుంచి ఏసీ రావడం అండ్ మీరు వాటర్ బాటిల్స్ పెట్టుకున్నట్లయితే అది కూల్గా మెయింటైన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ కార్లో మీకు ఓన్లీ 5 గేర్ ఆప్షన్ మాత్రమే ఉంది, అంటే 5 ఫార్వర్డ్ గేర్స్ అండ్ 1 రివర్స్ గేర్. ఈ వెనక మీరు చూసినట్లయితే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ హ్యాండ్ బ్రేక్ ద్వారా మీరు వెహికల్ పార్క్ చేసినప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేస్తే కారు ముందుకి వెనక్కి జరగకుండా ఉంటుంది. అలాగే మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సీట్ బెల్ట్ హోల్డర్స్ అండ్ ఆర్మ్రెస్ట్ని కూడా ఇచ్చారు. ఈ ఆర్మ్రెస్ట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే లోపల చిన్న స్టోరేజ్ ఏరియా కూడా ఉంది. ఈ పైన మీరు చూసినట్లయితే ఇక్కడ రేర్ వ్యూ మిర్రర్ ఇవ్వడం జరిగింది. లైట్ కంట్రోల్స్, అలాగే లైట్ ఆన్ అండ్ ఆఫ్, 2 ట్వీటర్స్ అండ్ స్పెక్స్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూని చూపిస్తాను. ఈ సైడ్లో డోర్ మీద మీరు చూసినట్లయితే చిన్న ట్వీటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డాష్ బోర్డ్ చాలా ప్లెయిన్ అండ్ స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం సెకండ్ రోని చూద్దాం. వావ్, ఎంత స్పేషియస్గా ఉంది. ఏ పర్సన్ అయినా సరే చాలా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. డోర్స్ కూడా చాలా వైడ్ ఓపెన్ అవుతున్నాయి. మీరు బ్యాక్ మిర్రర్స్ చూసుకున్నట్లయితే అండ్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. హెడ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ బ్యాక్ డోర్లో మనకి క్రోమ్ హ్యాండిల్స్, పవర్ విండో కంట్రోల్స్, మొబైల్ హోల్డర్స్, మ్యాగజైన్ హోల్డర్ అండ్ 1 లీటర్ బాటిల్ పెట్టుకునేలా బాటిల్ హోల్డర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ డోర్లో మనకి ఇంకొక స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పైన చూసినట్లయితే ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ కార్ మీకు ఎంయూవీ అవ్వడం వలన రేర్ ఏసీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని నుంచి మీకు ఏసీ రాదు, ఇది ఓన్లీ బ్లోవర్ మాత్రమే. దీంట్లో మీకు 3 స్టెప్ బ్లోయింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ 4 వెంట్స్ ఉండడం వలన రేర్ ప్యాసింజర్స్కి ఏ డైరెక్షన్లో కావాలితే ఆ డైరెక్షన్లో మీరు బ్లోవర్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ కార్లో మనకి కెప్టెన్ సీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే రేర్ ప్యాసింజర్స్కి ఎవరితో వాళ్ళకి సంబంధం లేకుండా, అంటే కాంటాక్ట్ లేకుండా ఎవరి సీట్లో వాళ్ళు సెపరేట్గా కూర్చోవచ్చు అనమాట. అందుకే ఈ రేర్ సీట్ కూడా మీకు రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే రేర్ ప్యాసింజర్స్ రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇట్లా బ్యాక్ పడుకోవచ్చు. అదే మీరు ఈ రేర్ ప్యాసింజర్ సీట్ని ఫ్రంట్కి పెట్టుకున్నప్పుడు సీట్ని బ్యాక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ ప్యాసింజర్స్కి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మీరు గ్రాబ్ హ్యాండిల్స్ని చూడొచ్చు. ఈ కార్లో ఉన్న సీట్ బెల్ట్స్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ కార్ రేర్లో మీకు మొబైల్ హోల్డర్ అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మ్యాక్సిమం మీకు 120 వాట్స్ సాకెట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్లో టోటల్ ఫ్రంట్ ఒకటి, మిడిల్లో ఒకటి అండ్ రేర్లో ఒకటి 3 ఛార్జింగ్ సాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్లో
క్యాప్టెన్ సీట్స్ రావడం వలన మధ్యలో మీకు స్పేస్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరన్నా రేర్ సీట్స్కి వెళ్ళాలంటే మధ్యలోంచి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు థర్డ్ రో ఆప్షన్ని చూపిస్తాను. థర్డ్ రోకి వెళ్ళాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ సీట్ ప్రెస్ చేసి ఇలా ఫ్రంట్కి లాగినట్లయితే మీకు ఆప్షన్ దొరుకుతుంది. అదే సీట్ని మీరు టిల్ట్ చేసినట్లయితే ఎక్కువ స్పేస్ కూడా దొరుకుతుంది. మీరు ఈజీగా థర్డ్ రోకి ఇలా ఎంటర్ అవ్వచ్చు. మీరు థర్డ్ రో సీట్ చూసినట్లయితే ఇవి చిల్డ్రన్ సీట్స్, అంటే పెద్దవాళ్ళకి అంత కంఫర్టబుల్గా ఉండవు, అదే పిల్లలకైతే కంఫర్టబుల్గానే ఉంటాయి. ఈ సీట్స్లో మీకు రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉంది, అంటే మీకు కొంచెం స్పేస్ కూడా దొరుకుతుంది. సిటీలో ట్రావెల్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు కూడా ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్కి మాత్రం ఇది రికమెండెడ్ కాదు. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ సీట్ని బ్యాక్ మూవ్ చేసి ఎంత స్పేస్ ఉందో మీకు చూపిస్తాను. మీరు థర్డ్ రో సీట్స్ చూసినట్లయితే సీట్ మొత్తం వెనక్కి జరిపితే మీకు ఎంతో స్పేస్ లేదు. నా నీస్ క్లియర్గా టచ్ అవుతున్నాయి, కింద లంబర్ సపోర్ట్ కూడా లేదు. కానీ దీనికి మీకు హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇది 2 లేదా 3 పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అడల్ట్స్ మాత్రం 2కే సరిపోతుంది. రేర్ సీట్ ఆప్షన్స్లో మీకు 2 బాటిల్ హోల్డర్స్ అండ్ ఒక ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు లగేజ్ స్పేస్ ఎంత ఉందో ఈ కార్లో మీకు చూపిస్తాను. మీకు అన్ని సీట్స్ ఫోల్డ్ చేయకుండా చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది. దీంట్లో మీకు 3 చిన్న సూట్ కేసులు కానీ 2 పెద్ద బ్యాగ్స్ కానీ మాత్రమే పడతాయి. అదే సీట్స్ కొంచెం రిక్లైనింగ్ తగ్గించుకున్నట్లయితే మీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ దొరుకుతుంది. దీంట్లో అడిషనల్గా మీకు అండర్ సీట్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. మీరు ఈ ప్యాడ్స్ లిఫ్ట్ చేసినట్లయితే మీకు ఇంకా స్టోరేజ్ ఏరియా కూడా పెరుగుతుంది. లాంగ్ సూట్ కేసెస్ ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ 2 ప్యాడ్స్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాంగ్ సూట్ కేసులు 2 సరిపోతాయి. XL6లో మీరు సీట్స్ రిక్లైన్ చేయకుండా మీకు 209 లీటర్స్ బూట్ స్పేస్ మాత్రమే దొరుకుతుంది. అదే సీట్స్ రిక్లైన్ చేసిన తర్వాత ఆ కంప్లీట్ 692 లీటర్ అంటే చాలా పెద్ద బూట్ స్పేస్ దొరుకుతుంది అనమాట. దీంట్లో మీకు ఎంత లగేజ్ కావాలితే అంత లగేజ్ అకామిడేట్ చేయొచ్చు. అంతేకాదు ఈ XL6లో మీకు క్యాప్టెన్ సీట్స్ ఉండడం వలన ఏదన్నా లెంతీ లగేజ్ ఉంటే కనుక ఈ క్యాప్టెన్ సీట్స్ మధ్యలోంచి కూడా మీరు పెట్టుకునే ఆప్షన్ ఉంది. మీరు బ్యాక్ చూసినట్లయితే కనుక ఇండికేటర్స్, వాటర్ జెట్, రేర్ డీఫాగర్, రేర్ వైపర్, మారుతి లోగో, అలాగే బ్యాక్ ఇండికేటర్స్ విత్ LEDs, XL6 బ్యాడ్జింగ్, అటు సైడ్ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నెంబర్ ప్లేట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మోడల్లో మనకి రేర్ వ్యూ కెమెరా ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని ఎక్స్ట్రాగా ఫిట్ చేయడం జరిగింది. ఈ కార్కి స్పేర్ టైర్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ రేర్ పార్కింగ్ సెన్సర్స్ వల్ల మనకి కార్ రివర్స్ చేసినప్పుడు వెనకాల ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే కనుక లోపల బీప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్ సీట్స్ అన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి చాలా ఆప్షన్ దొరుకుతుంది. చిన్నపిల్లలు అయితే చాలా కంఫర్టబుల్గా బెడ్లా పడుకోవచ్చు. ఇప్పటివరకు మనం మారుతి XL6 విశేషాలు చూసాం కదా, మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది XL6 ఎందుకు అంత ప్రత్యేకమో. 10 లక్షల నుంచి 15 లక్షల్లో ఇంత పెద్ద కార్ విత్ ఇన్ని ఆప్షన్స్ మీకు ఏ కార్ బ్రాండ్లోని దొరకవు. సో మీరు కానీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ కార్ చూస్తున్నట్లయితే కనుక ఈ కార్ ఆల్వేస్ బెస్ట్ అనే చెప్తాను. ఈ కార్ 2019 మోడల్. 2022లో చాలా ఫీచర్ ఎన్హాన్స్మెంట్స్ అండ్ చాలా చేంజెస్ కూడా వచ్చాయి. సో మీరు ఏదన్నా కార్ కన్సిడర్ చేసే ముందు ఈ కార్ని మాత్రం ఒకసారి తప్పకుండా టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మారుతి XL6 యొక్క విశేషాలు. వచ్చే వారం కొత్త ఎపిసోడ్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో
మీ వాసు.